హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. యేసయ్య భద్రపరిచిన కృపలో నేను నా కుటుంబం ఉన్నాము. ముందుగా అందరికీ షలోం అండి. భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. షలోం అండి. యేసయ్య అందరినీ రక్షించునుగాక, ఈ దినము క్షేమంగా భద్రపరచునుగాక అండి. మరి క్షేమంగా ఉన్నారు కాబట్టి వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేసి అయితే మనమైతే కోరుకుందాము. ప్రతిరోజు ప్రార్థనలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని యేసయ్య దర్శించునుగాక. యేసయ్యను వారు మహిమపరిచి యేసయ్య యొక్క బ్లెస్సింగ్స్ అందరూ పొందుకుందాము. భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రభువు మీతో మాట్లాడను గాక, వీడియో చూసే ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడను గాక అండి. వాగ్దానం, ఈరోజు వాగ్దానం చదివి వినిపిస్తాను. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మళ్ళీ చదువుతున్నానండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఇది నా వాగ్దానము. మరి మీ వాగ్దానాలు మీరు చదవాలని కోరుతున్నాను. క్రైస్తవులు, బిలీవ్ అయిన వాళ్ళు, ప్రభువును యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్ముని గురించి తెలుసుకున్న వాళ్ళు ప్రభువుని మహిమపరచాలి. ప్రతిరోజు మనం సజీవ లెక్కలో ఉంటున్నాము అంటే అది ఆయన కృప. కాబట్టి ఆయనను మహిమపరిచే మనం వారమై ఉన్నాము. ఓకేనా? బ్లడ్ పడుకో. ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఎక్కువ నాకు టైం లేదు ఈరోజు. అబ్రహాము ప్రార్థన చేసి తన తమ్ముడి కుమారుడైన లోతును రక్షించుకున్నాడు. బైబిల్లో వాళ్ళ గురించి చెప్తున్నాను. మరి యాకోబు ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి తన అన్న పగ నుండి ప్రేమను పొందుకున్నాడు. మరి మోషే ప్రార్థన చేసి ఇజ్రాయేలులను ఐగుప్తులను నుండి విడిపించాడు. వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసి తన తమ్ముడిని ఒకరు రక్షించుకున్నారు. మరి అన్న పగ నుండి ఒకరు ప్రేమను పొందుకున్నారు. మరి మోషే ప్రార్థన చేసి ఇజ్రాయేల్ అందరినీ ప్రార్థన ద్వారా అందరినీ విడిపించాడు. ఇదంతా అందరికీ తెలుసు కదా, ఇది అందరికీ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి మీరు ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన మామూలుగా చేయడం, బ్రతుకున్నాం కనుక ప్రార్థన చేయడం కాదు. మరి ప్రార్థన చేసి మనం ఏదో ఒకటి పొందుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం అంటే దేవునికి అది ఇష్టకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ప్రభువుకు, మన పరిశుద్ధాత్మునికి, మన తండ్రికి మహిమకరంగా ఉండులాగన మన ప్రార్థన అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. మరి వీళ్ళు ముగ్గురు బైబిల్లో ఎంతోమంది ప్రార్థన చేసి ఎన్నో కార్యాలను పొందగలిగారు. బైబిల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియని వారికి కూడా తెలిసిన విషయాలు. బైబిల్లో ఏముంటుంది? ప్రార్థన చేసి రక్షించుకున్న వాళ్ళు, పాపం చేసి తప్పిపోయిన వాళ్ళు, పాపం చేసి మరియు ప్రభువు దగ్గరికి పాదాల చెంతకు వచ్చిన వాళ్ళు. బైబిల్లో ఉండేవా నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉండవు, నిజాలు మాత్రమే ఉంటాయి. ఏ తప్పు చేసినా ఎలా ప్రభువును పొందుకున్నారు, మరలా తప్పులు చేశారు, పాపాలు చేశారు, వాటన్నిటి నుండి మరలా క్షమించబడ్డారు, రక్షించబడ్డారు, శిక్షించబడ్డారు. నిజమే, అది పాత నిబంధన గ్రంథంలో కొన్ని వారి క్రియల చొప్పున శిక్షించబడ్డారు. ఇప్పుడు మనం కూడా మన క్రియల చొప్పునే మనం తీర్పు తీర్చబడతాం కదా ఫ్రెండ్స్. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నామంటే భారంతో ప్రార్థన చేద్దాము, మెలకువగలిగి ప్రార్థన చేద్దాము, ప్రయాసపడి ప్రార్థన చేద్దాము. మన ప్రార్థన ఉపయోగకరంగా ఉండాలి. మన
మనం చేసే ప్రార్థన ఒకరికి మేలుకలంగా ఉండాలి. మనం క్రిస్టియన్స్ కాబట్టి ఏదో ప్రార్థన చేస్తాం, మనకి ఇలాగే వచ్చు ఇలాగే చేస్తాం అని కాదు. మనం అడిగే ప్రతి వాటిలోనూ జీవం ఉండాలి. జీవం ఉండాలి అంటే మనం జీవం కలిగిన యేసయ్యను పొందుకొని ఉన్నాం కదా. పరిశుద్ధాత్మ సన్నిధి మనదు ఉండాలి అని ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేయడానికి మనము పాత్రులమై ఉన్నాము. అలా ప్రార్థన చేయడానికి మన ఆత్మ ఎంకరేజ్ చేయబడాలి. మన ఆత్మ ఉద్యోగంతో నింపబడాలి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాము, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో అది కనిపెట్టి ప్రార్థన చేద్దాము. బైబిల్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను. మోషే ప్రార్థన చేశాడు, మరియు యాకోబు ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు. వీరు ముగ్గురు ఉన్నారా అంటే కాదు, ఎంతో అనేక మంది ఉన్నారు బైబిల్లో. నేను ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట మీ అందరికీ. మరి ఇది ప్రేయర్ టాపిక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మరి మీకు కూడా ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నారా? సక్సెస్ అయితే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫలానా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాము, చేస్తారు, కంపల్సరీ చేస్తారు, చేయరు అని కాదు ప్రార్థించే వాళ్ళు. మరి మన ప్రార్థన సక్సెస్ అయితే అది ఎంత మనకు ఎంతో డబ్బులు వచ్చినట్టు ఫీలింగ్, ఎంతో బంగారం దొరికినట్టు ఫీలింగ్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరి ఎక్స్పీరియన్స్ అవుదాము ప్రార్థనలో, మన పనుల్లో కాదు, ప్రార్థనలో కూడా ఎక్స్పీరియన్స్ అవుదాము. ఒక మనిషి గురించి, ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నామంటే దాని ఫలాన్ని మనం పొందుకుందాము. మన పితరులు ఇలాగ చేశారు, మనం కూడా తక్కువ కాదు. మనం కూడా ప్రార్థించి ప్రతిదాన్ని పొందుకోవడానికి మనం సిద్ధ మనస్కులమై ఉందాము. ప్రభువుని గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి. బైబిల్ చదివి మీకు ఎలా నెగిటివిటీ ఉన్నా పాజిటివిటీ ఉన్నా చదివితే మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి రియాక్ట్ అవ్వండి. ప్రభువుని యేసయ్యను బిలీవ్ కాని వారికి చెప్తున్నానండి, ప్రభువుని గురించి తెలియని వారికి కూడా చెప్తున్నాను. మరి తెలిసి మీ ఒపీనియన్, మీ మనసు ఎలా చెప్తే అలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మరి వీళ్ళు మన బైబిల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేశారు, పొందుకున్నారు కొన్నిటిని. మనం కూడా అలాగ పొందుకునే వారిలో ముందుగా ఉందాము. ఇన్ని రోజుల సంది ప్రార్థన చేస్తున్నారు అని నిరుత్సాహం పడకుండా అందరము మనము ఏమంటారు హార్ట్ఫుల్గా ట్రై చేద్దాము, మనసుతో ట్రై చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్న రిజల్ట్ రావట్లేదు అని నిరుత్సాహపడే వారి గురించి చెప్తున్నానండి. అడుగుతున్న దేవుడు నాకు ఇవ్వట్లేదు అనే వారి గురించి చెప్తున్నాను. దేవుడు తప్పకుండా న్యాయం చేయవాడు, న్యాయకర్త కాబట్టి ప్రభువుని వెంబడిద్దాము. ప్రతిరోజు అయితే ఇదైతే కంపల్సరీ చెప్తాను. మీకు ఎంత బోర్ వచ్చినా కానీ ఈ జీవపు మాటలు, జీవం కలిగిన మాటలు కాబట్టి చెప్తున్నాను. ప్రభు మనకి ఈరోజు తోడుగా ఉండగాక. మ్యారేజ్ డేస్, యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళు, కొత్త వాహనాలు, కొత్త గృహాలు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యేసయ్య మీకు తోడుగా ఉండును గాక. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరినీ యేసయ్య కనికరించి అందరి హృదయాలు తెరవబడును గాక అండి. అందరినీ యేసయ్య దర్శించాలని నా హృదయంతో నేను కోరుకుంటున్నాను. వీడియో చూసే వాళ్ళందరి హృదయాలు తెరవబడును గాక. ఆమేన్. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండును గాక అండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. బాయ్.